నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజాస్ ఆఫ్ టీజర్ ఈరోజు 10 గంటల 52 నిమిషాలకు అయితే వచ్చింది. యూట్యూబ్లో మాత్రం రికార్డుల మోత మోగిస్తుంది. ఆల్ లాంగ్వేజ్ పాన్ ఇండియా స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకున్నది. ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. ఈరోజు మీడియాను అయితే ఇన్వైట్ చేశాడు డైరెక్టర్ మారుతి. రాజాసాబ్ కోసం వేసిన సెట్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ద రాజాసాబ్ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ను ఇంత వేరియేషన్లో ఎప్పుడు చూడలే. బాహుబలి చూసాం, ఓన్లీ ఎమోషన్ యాక్షన్ అనేది రౌద్రం అనేది కానొస్తుంది ప్రభాస్లో. అయితే రాధేశ్యామ్ చూసాం, దాంట్లో లవ్ ట్రాక్ ఎమోషనే కానొస్తుంది. ఇక మిర్చి చూసాం, కామెడీ జస్ట్ యాక్షన్ మాత్రమే ఉంటుంది. సాహో వెరీ వెరీ సీరియస్ ఫిలిం. ఇలా ఈ ఒకే 2-3 క్యారెక్టర్లకే స్టిక్ అయిపోతాడు ప్రతి సినిమాలో ప్రభాస్ అయితే. కానీ ద రాజాసాబ్ టీజర్ చూసిన తర్వాత ఎమోషనల్ ఉంది, ఫుల్ కామెడీ ఉంది, హర్రర్ ఉంది. తర్వాత ఇంకా ఎంత జాలీగా అంటే కొన్ని షాట్లు అయితే స్టూడెంట్ లాగా ఆ రేంజ్ జాలీ క్యారెక్టర్, యూత్ఫుల్ క్యారెక్టర్ ఉంది. ప్రతి ఫ్రేమ్లో రకరకాలుగా అనిపించింది ప్రభాస్ను చూస్తుంటే. ఈ సినిమా ద్వారా ప్రభాస్ పర్ఫెక్ట్ నటుడు, నవరసాలు పండించగలడు అన్నట్టు డైరెక్టర్ అయితే ప్రభాస్ దగ్గర అలాంటి యాక్టింగ్ అయితే తీసుకున్నట్టు అనిపించింది. ఎంతో వేరియేషన్ అనిపించింది టీజర్ చూస్తుంటే మాత్రం. ప్రభాస్ ఎప్పుడు యాక్షన్ మూవీలే వేస్తాడు అనేది కాదు, ఇలాంటి సినిమాలు కూడా నవరసాల అన్ని విధాల క్యారెక్టర్ ఒకే సినిమాలో పండించగలడు అనిపించింది. టీజర్లో మాత్రం అంత వేరియేషన్ అయితే అనిపించింది. ఆ షాట్ అయితే ఒక షాట్ ఉంటుంది, దుర్గమాత నువ్వే కాపాడనే షాట్. ఎంత అసలు ప్రభాస్ లాంటి వ్యక్తి బాహుబలి లాంటి చూసిన కటౌట్ను ఈ విధంగా హర్రర్ కామెడీ ఆ షాట్కు ఆ విధంగా ఎక్స్ప్రెషన్ అయితే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. లాస్ట్ షాట్ డైలాగ్ కూడా అరే తాత వైరు గొరికేసాడేమో చూడనరా అనే డైలాగ్ కూడా ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందైతే థియేటర్లో చూస్తుంటే థియేటర్ మొత్తం షేక్ అయిపోయి ఒక రేంజ్ వైబ్రేషన్ క్రియేట్ అయింది. పదే పదే టీజర్ వేస్తుంటే ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే టీజర్ మాత్రం ప్రభాస్ను చూపెట్టిన విధానం, స్టైలిష్ లుక్ కానీ, కామెడీగా కానీ, హర్రర్గా కానీ, యూత్ను ఆకట్టుకునే విధంగా కానీ, ప్రభాస్ను లుక్, హెయిర్ స్టైల్ ప్రజెంట్ చేసిన విధానం అక్కడే 100% సక్సెస్ అయ్యిండు డైరెక్టర్ మారుతి. పర్ఫెక్ట్గా టీజర్ మాత్రం ల్యాండ్ అయిపోయింది. ఇంకా టీజర్ చూస్తున్నంతసేపు రిచ్నెస్, క్వాలిటీ మాత్రం ఏమైనా ఉందా. లాస్ట్ ఒక్కసారి తాత వచ్చేటప్పుడు లాస్ట్ ఆ షాట్ అయితే మాత్రం దిమ్మ తిరిగిపోయింది. థియేటర్లో ఎలాంటి హర్రర్, ఎలాంటి టెన్షన్ పుట్టిస్తుందో కానీ ఈ షాట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. టీజర్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాస్ట్ అయిపోయే రెస్పాన్స్ అయితే దక్కించుకున్నది. ఈ సినిమా ద్వారా ప్రభాస్ మాత్రం బెస్ట్ నటుడు అనే విధంగా మాత్రం 100% అనొచ్చు. ఆ టీజర్లోనే ఇంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే ట్రైలరు రేపు సినిమా తర్వాత ఏ విధంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని డైరెక్టరు 100% పర్ఫెక్ట్గా వాడుకున్నాడు అనిపించింది మారుతి. ఫస్ట్ ఈరోజు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు మీడియాతోటి. ఇంత పెద్ద పాన్ ఇండియా స్టారు, నేనేమో పక్కా కమర్షియల్ అని ఫ్లాప్ సినిమా తీసిన చిన్న చిన్న హీరోలతోటి తీసేది కదా, ప్రభాస్ లాంటి కటౌట్ను నేను హ్యాండిల్ చేయగలనా, లేదు నేను చేయగలనని ధైర్యం చేసుకొని దూకిన. అందుకే 2 సంవత్సరాలు లేట్ అయినా కానీ పర్ఫెక్షన్ కోసమే ఇదంతా లేట్ అయిందనే విధంగా చెప్పాడు. ఆ పర్ఫెక్షన్ అనేది టీజర్లోనే కంటెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఒక పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ఇలాంటి కంటెంట్ చేస్తే దాని అవుట్పుట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది జస్ట్ టీజర్లోనే మీకు నచ్చింది అనుకుంటున్నా అనే విధంగా చెప్పిండు. సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. తను తీసుకున్న డిసిజన్ కూడా అదిరిపోయింది. టీజర్ మాత్రం ఇదే రెస్పాన్స్, ఎక్కడ తగ్గట్లేదు టీజర్ రెస్పాన్స్ అయితే. ఇక మీడియాని ఇన్వైట్ చేశాడు. టీజర్ అదే రాజాసాబ్ సెట్ వేసింది కదా, సెట్ చూసిన తర్వాత మైండ్ తిరిగిపోయింది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత రిచ్గా చేస్తారా. అసలు రాజులు కూడా ఆ పర్ఫెక్షన్ కోసము ఇలాంటి కలర్లు వాడరేమో. అసలు సెట్ చూస్తుంటే ఎటు చూసినా కానీ ఆ కలర్లు అసలు ఎక్కడ వేరే కలర్ని ఇంకో కలర్ డామినేట్ చేసి ఇక్కడ మనకు హర్రర్ ఫీలింగ్ కలగకుండదేమో ఆ ఫీలింగ్ వచ్చేలాగా కలర్స్ కూడా తీసుకొచ్చాడు. ప్రతిదానికి కొందరు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియో నా దగ్గర లేదు, జస్ట్ విన్నా. ప్రతి కలర్స్ కూడా ఎంతో కష్టపడి పెయింటింగ్ కూడా అంత పర్ఫెక్షన్ కోసం అయితే వేశారంట. అందుకే ఇంత లేట్ అయింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ టీజర్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టీజర్ లాంచ్ అంటే పెయింటింగ్ కోసం కూడా ఇంత పర్ఫెక్షన్ కోసం తీసుకున్నారంట. అసలు ఆ కోట చూస్తుంటే అరుంధతి బంగ్లా ఏం పనికిరాదు, ఆ రేంజ్ ఉంది. లోపల విజువల్స్ అయితే ఎలాంటి నెంబర్ ఆఫ్ షాట్స్ ఇప్పుడు మనకు టీజర్లో కానీ వచ్చింది. ఆ షాట్లో ఆ బంగ్లాలో తీసిందే.
సెట్టింగ్ మాత్రం అదిరిపోయింది, ఒక రేంజ్లో కిక్కిచ్చింది. అందుకే డైరెక్టర్ ప్రతి ఫ్రేమ్ రిచ్నెస్ గాని వచ్చింది, ఎక్కడ తగ్గలేదు అనిపించింది. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టారు, 2 సినిమాలు రికార్డుల మోత మోగించినాయి. ఒకటి సలార్ మూవీ, కల్కి మూవీ, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి డైరెక్టర్ చిన్నవాడైనా, చిన్న ప్రొడ్యూసర్ అయినా కానీ, పీపుల్స్ మీడియా అంటే పెద్ద భారీ సినిమాలు అయితే ఏం తీయలేదు. చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్ అయినా కానీ ప్రభాస్ కటౌట్ మ్యాన్ అనేది సినిమా టీజర్ ఇంపాక్ట్ అనేది సినిమా మీద అంచనాలు అయితే తారాస్థాయి పెంచేసింది. డైరెక్టర్ ఒక మాట చెప్పాడు, బిఫోర్ 2 years డిసెంబరు యానిమల్ మూవీ డిసెంబర్లో రిలీజ్ అయ్యి 5వ తారీఖు ఎంత సంచలన విజయం సాధించిందో, మళ్ళీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ రిలీజ్ అయ్యి పుష్ప 2 అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిందో, మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ సెంటిమెంట్ డిసెంబర్ 5న రాజసాబ్ రాబోతుంది. ఆ 2 సినిమాలకు కంపేర్ చేస్తే ఏ మాత్రం తగ్గదు, వాటికి మించి అనేది డిఫరెంట్ జోనర్లో ఉండబోతుంది. చాలా వరకు అయితే ఆడియన్స్ కూడా యాక్షన్ ఫిలిము, తర్వాత ఎమోషనల్ ఫిలిము, తర్వాత ఇలాంటి ఫిలిమే చూస్తున్నారు. ఫ్యాన్ ఇండియా స్టార్ అంటే యాక్షన్ ఫిలిం, ఫ్యాన్ ఇండియా స్టార్ అంటే ఏదో గొప్పగా యాక్షన్, అదే కానీ ఇలాంటి ఫిలిం కూడా చేయొచ్చు అని ప్రభాస్ అయితే గుడ్ డిసిషన్ తీసుకున్నాడు. కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చిండు. మళ్ళీ ఏదో పాన్ ఇండియా డైరెక్టర్ అంటే దాని స్కిల్ లెవెల్ అనేది చాలా వేరే డిఫరెంట్గా మారిపోతుంది మళ్ళీ సినిమా స్కేల్ అనేది. కానీ చిన్న డైరెక్టర్కు ఇలాంటి పాన్ ఇండియా స్థాయి, ఇలాంటి కంటెంట్ కూడా తీయొచ్చు అనేది మంచి డిసిజన్ ఇచ్చాడు. ప్రతి సినిమా హీరో కూడా ఇలాంటి పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చినా కూడా ఇలాంటి కామెడీ హర్రర్ కూడా తీయొచ్చు. కామెడీ హర్రర్ అనేది ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఇది ఒక భాషకో, ఒక రాష్ట్రానికో ఎక్కడ లింక్ అయి ఉండదు. ప్రతి చోట అనేది ఇది ఎక్కడైనా ఒకటే యూనివర్సల్ సబ్జెక్టు. 100% ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే వచ్చినాయి టీజర్ తర్వాత. ఇక టీజర్ బిగినింగ్ షాటు, ప్రభాస్ వెళ్ళిన తర్వాత లాస్ట్ షాటు, అసలేంది నేను ప్రభాస్ది ఇంకో షాటు ఓల్డ్ గెటప్లో ఆ తాత వైరు కట్ చేశాడేమో అన్న షాటు. ఆ తాత ఎవరు? ప్రభాసే, ఓల్డ్ గెటప్లోనంట. అది కూడా షూటింగ్ స్పాట్లో అనుకునేది ఏంటంటే ఆ తాతకు తాత ఎవరంటే ఈయన సంజయ్ దత్, ఆ తాతకు తండ్రి ఎవరంటే సంజయ్ దత్, సంజయ్ దత్ కొడుకు ప్రభాస్ ఓల్డ్ గెటప్. ఇంత లింక్ చాలా పెద్ద ఉంది. ప్రజెంట్ జనరేషన్లో చాలా జాలీగా కామెడీగా ఉండే మనం ఇప్పుడు చూసిన ఈ రాజాసాబ్ అంటే ఆ రాజులకు మొత్తానికి రాజాసాబు వారసుడు అన్నమాట. ఇలాంటి లింక్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అంత కోట నిర్మించుకున్న రాజాసాబ్లో ఆ తాతలు ఏం చేశారనేది కామెడీ మాత్రం, హర్రర్ మాత్రం ఒక రేంజ్లో కిక్కు కామెడీ ఆ రేంజ్లో ఉండబోతుందని ఇంటే ఇదే చెప్తున్నాడు మనకు డైరెక్టర్ అయితే. మారుతి పర్ఫెక్ట్, 100% డౌటే లేదు. ఇంకా తమన్ బీజిఎం గురించి అయితే మీరు చూసింది దీంట్లో జస్ట్ 5%. సినిమాలో మాత్రం మీకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గూస్ బంప్స్ ఇట్లా ఆ రేంజ్లో ఇస్తుంది. ఆ రేంజ్లో కిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఉప్పలపాటి తమన్ కూడా అంటారు, ఆ రేంజ్లో అయితే బీజిఎం ఉండబోతుంది. సాంగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాడు. సాంగ్స్ ఇంకా చాలా గొప్పగా ఉంటాయండి. చాలా రిచ్నెస్ అనేది టీజర్లో ఎంత గ్రాండ్ విజువల్స్ కానీ వచ్చిందో సాంగ్స్ కూడా అంతకన్నా గొప్పగా ఉండబోతుంది అనే విధంగా గ్యారెంటీ అయితే డైరెక్టర్ అయితే ఇచ్చాడు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా వరుస సక్సెస్లేమో సలార్ మూవీ, దానికి మించి కల్కి మూవీ, రాబోతున్న రాజసాము, ఇంకా దానికి మించిన తర్వాత ఇంకో సినిమా ఏంటంటే స్పిరిట్, సందీప్ రెడ్డి వంగది. దాని మీద అయితే స్కై లిమిటే ఉన్నాయి అంచనాలు, ఆ రేంజ్లో ఉన్నాయి. ఒకదాని మించి ఒకటైతే పాన్ ఇండియా రెబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. టీజర్ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చింది మూవీ మీద. ఫస్ట్లో ఈ మూవీ మీద ఇంత అంచనాలు లేవు. మారుతి చిన్న హీరోలతో తీస్తాడు, చిన్న ప్రొడ్యూసర్, పీపుల్స్ మీడియా, ఇదే ఉన్నది, చాలా తక్కువ హైయే ఉన్నది. టీజర్ తర్వాత అంచనాలు పెంచేసింది. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఈ టీజర్ తర్వాత ప్రభాస్లోని పరిపూర్ణమైన నటుడు, అన్ని రకాలు కామెడీ వేరియేషన్, ఇంకా అంటారు కదా నవరసాలు అంటారు కదా, ఆ రేంజ్ నటుడు కూడా బయటికి వెళ్తాడేమో. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్